Hi friends, welcome to LTX classes. I am Shruti and I teach polity, history and daily answer writing program at LTX classes. Welcome to the Hindu analysis for 30th and 31st July. Okay, before going to start the session today, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఎ వెరీ స్పెషల్ ఆఫర్ ఫర్ యూ. ఇండిపెండెన్స్ డే స్పెషల్ తోటి ఏంటంటే అట్ జస్ట్ 50,000 రూపీస్ యూ కెన్ సబ్స్క్రైబ్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనమాట. ఆన్లైన్లో ఓన్లీ 50,000 రూపీస్ మాత్రమే. ఓకేనా. అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అట్ హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచెస్. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఆఫ్లైన్ దెన్ హైదరాబాద్ ఆర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ వైజాగ్ బ్రాంచెస్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ ఇది ఇండిపెండెన్స్ డే ఆఫర్ కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 15th ఆగస్ట్ వరకు మాత్రమే. సో 15th ఆగస్ట్ లోపు మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ తీసుకోవాలన్నట్టయితే యూ కెన్ బై ఇట్ ఫర్ 50,000 రూపీస్ ఓన్లీ. ఓకే. So this is a special offer from LTX classes and let us start the Hindu analysis for 30th and 31st July. ఓకే. 30th and 31st July రోజుల్లో వచ్చిన హిందూలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియాస్ టైగర్ పాపులేషన్ గోస్ అప్ అండ్ మధ్యప్రదేశ్ హ్యాస్ మోస్ట్ బిగ్ క్యాట్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇట్ ఈస్ అబౌట్ టైగర్ పాపులేషన్ అనమాట, టైగర్ సెన్సెస్కి సంబంధించి. ఎందుకంటే టైగర్ డే అయింది కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఆర్టికల్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది హిందూలో. సో ఒకసారి ఏముందో న్యూస్లో చూద్దాము. అండ్ ఆ తర్వాత ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ప్రిలిమ్స్కి అయితే ఎలా చదవాలి, మెయిన్స్కి అయితే ఎలా చదవాలి అన్నది చూద్దాం. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ అన్నది మనకి GS 3లో ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అని ఉంటుంది కదా, సో ఆ టాపిక్ కిందకి వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బోత్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మెయిన్స్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్లో ఏముంది, ఇండియాస్ టైగర్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ టు 3,682 ఇన్ 2022 అప్ ఫ్రమ్ 2,967 ఇన్ 2018. ఇక్కడ మనకి చాలా క్లియర్గా గ్రాఫ్ లాగా ఇవ్వడం జరిగింది చూడండి. ఇది యాజ్ ఇట్ ఈస్గా మనము ఇట్లాంటివే మనం చెప్పుకుంటాం కదా, ఏదైనా ఒక GS ఆన్సర్ రాసేటప్పుడు ఇట్ షుడ్ ఇంక్లూడ్ ఫ్యాక్ట్స్, ఇన్నోవేషన్ ఉండాలి, రెఫరెన్సెస్ ఉండాలి అండ్ ఎగ్జాంపుల్స్ ఉండాలి. ఫైర్ అని అంటామన్నమాట. ఆన్సర్లో ఫైర్ ఉండాలి అని అంటే ఫ్యాక్ట్స్, ఇన్నోవేషన్, రెఫరెన్సెస్ అండ్ ఎగ్జాంపుల్స్. ఫ్యాక్ట్స్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఇండియాలో టైగర్ పాపులేషన్ పెరిగింది అని మనం జస్ట్ చెప్పడానికి, ఎంత పెరిగింది అని చెప్పడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇట్ షుడ్ బి సబ్స్టాన్షియేటెడ్ విత్ ఎ ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్టే ఇక్కడ ఉన్నది. ఏంటంటే 2018లో 2,967 ఉన్నది, ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు 3,682 ఇన్ 2022. సో ఇంత పెరిగింది అని చెప్పి మనం ఒక ఫ్యాక్ట్ లాగా రాయాలి. ఓకే. సో అకార్డింగ్ టు వాట్ మనం చెప్తున్నాము ఇది పెరిగింది అని అంటే ఏదన్నా ఒక రిపోర్ట్ ప్రకారం అలా ఉంటుంది కదా. సో టైగర్ సెన్సస్ రిపోర్ట్ 2022 ప్రకారం అను అలా మనము రెఫరెన్స్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకేనా. అండ్ ఎగ్జాంపుల్స్ ఏవైనా ఉంటే అది కూడా మనం కోట్ చేసి రాయాలి. అండ్ ఇన్నోవేషన్ అని మనం చెప్తున్నాం. ఇన్నోవేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్లాంటి సింపుల్ బార్ చార్ట్స్ లాగా ఇట్లా రిప్రజెంట్ చేయడం. చూడండి 2006లో ఇంత ఉంది, 10లో ఇంత ఉంది, 14లో 2,226 ఉన్నాయి, 18లో 2,967 ఉన్నాయి, 2022లో 3,682 ఉన్నాయి అని ఒక సింపుల్ డయాగ్రామ్ తోటి రిప్రజెంట్ చేశారు కదా. సో ఇదేంటంటే ఇన్నోవేషన్ మనం చూపించినట్టు ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మనకి స్పేస్ అండ్ టైమ్ రెండు సేవ్ చేసుకున్నట్టు కూడా అవుతుందన్నమాట GS ఆన్సర్లో. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మనం చూస్తే 2018లో 2,967 మాత్రమే ఉన్న టైగర్ పాపులేషన్ 2022కి వచ్చే వరకు ఎంత అయింది, 3,682 అయ్యింది అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇట్ ఈస్ అన్ అప్వర్డ్ రివిజన్ ఫ్రమ్ యాక్చువల్గా 2022లో మనకి ఈ టైగర్ సెన్సస్ అనేది వన్స్ ఇన్ ఎవ్రీ 4 years రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో టైగర్ సెన్సస్ అనేది ఎవ్రీ 4 yearsకి ఒకసారి రిలీజ్ చేస్తారనమాట. సో అట్లా రిలీజ్ చేసినప్పుడు 2022లో ఏం చెప్పారు అని అంటే మనకి 3,167 ఉన్నాయి అని చెప్పారు.
ఇది స్టార్ట్ అయింది 2006లో రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుండి 2006, 10, 14 ఇక్కడ చూస్తున్నారు కదా 6, 10, 14, 18, 22 ఇట్లా 4 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేస్తూ వస్తారు. దాంట్లో యాక్చువల్గా 2022 రిపోర్ట్ ప్రకారము 3167 అనిమల్సే ఉన్నాయి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకారం. ఇదే రెఫరెన్స్ మనం ఇందాక చెప్పుకున్నది. ఓకేనా. సో కాకపోతే మళ్ళీ దాన్ని మిడ్వే రివిజన్ లాగా అంటే మళ్ళీ ఈ గ్యాప్లో ఎంత పెరిగాయి అంటే 3167 నుంచి 1 ఇయర్లోనే 3682 అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ 500 పాటు నెంబర్ పెరిగాయి అని చెప్తున్నాం అనమాట. సో ఇట్ ఇండికేట్స్ దట్ గ్రోత్ ఓవర్ ద పాస్ట్ డెకేడ్ దెర్ వర్ 2226. పాస్ట్ డెకేడ్ అంటే ఎప్పుడు 22 అంటే 2012 ఆ టైంలో కదా. సో ఇక్కడ అంటే 10, 14 మధ్యలో చూస్తే మనము 2226 మాత్రమే ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు ఎంత అయ్యాయి 3682 అయ్యాయి. ఓకే. అండ్ 2010లో చూస్తే 1700 ఉన్నాయి. సో 1706 కదా. సో ఇట్లా చూస్తే మనము ఎంత తేడా ఉంది కదా. లైక్ ఇక్కడ 1700 ఉన్నది 2200 అయింది, 2200 ఉన్నది 3600 అయింది. సో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది టైగర్ పాపులేషన్లో అని చెప్తున్నాం. ఇన్ 2022 ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ 785 వర్ రిపోర్టెడ్ టు బీ ఇన్ మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై కర్ణాటక 563, ఉత్తరాఖండ్లో 560, మహారాష్ట్రలో 444. ఇక్కడ ఇంకా స్టేట్ వైజ్ చెప్తున్నారనమాట. ఇక్కడ ఉంది చూడండి, మధ్యప్రదేశ్ హ్యాస్ మోస్ట్ బిగ్ క్యాట్స్. ఉన్న అన్నిట్లో ఇండియాలో ఏ స్టేట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి అని అంటే మధ్యప్రదేశ్లో. ఇక్కడ అన్నిటినీ మనం గుర్తుపెట్టుకోలేము. ఫస్ట్ టాప్ 3 అట్లా గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ది వచ్చేసి మధ్యప్రదేశ్, నెంబర్ అక్కర్లేదు, ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది. సెకండ్ ప్లేస్లో కర్ణాటక, థర్డ్ ప్లేస్లో ఉత్తరాఖండ్ ఉంది అని చెప్తున్నాం అనమాట. ఇంకా 4th, 5th అంత అక్కర్లేదు, టాప్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మధ్యప్రదేశ్ ఫస్ట్ది కాబట్టి ఇది ఒకటి నెంబర్ ఆఫ్ టైగర్స్ ఎన్ని అంటే 785 అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ ఇంకా ఏం చెప్తున్నారు ఈ రిపోర్ట్ ప్రకారం, దీని అవుట్కమ్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇట్ హ్యాస్ లార్జ్లీ ఇండియాస్ టైగర్స్ ఆర్ లార్జ్లీ కాన్సన్ట్రేటెడ్. ఎక్కువగా ఎక్కడున్నాయంటే 53 డెడికేటెడ్ టైగర్ రిజర్వ్స్ స్ప్రెడ్ అక్రాస్ 75,796 స్క్వేర్ కిలోమీటర్స్ స్పానింగ్ అబౌట్ 2.3% ఆఫ్ ఇండియాస్ టోటల్ ల్యాండ్ ఏరియా. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. టైగర్ రిజర్వ్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి? ఇండియాలో టైగర్ రిజర్వ్స్ 53 ఉన్నాయి. అండ్ వీటి ఏరియా మొత్తం కలిపి 53 యొక్క ఏరియా కలిపి 75,796 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే. అండ్ ఇది ఇంత నెంబర్ మనం గుర్తుపెట్టుకోవడం కష్టము. సో మనం సింపుల్గా ఏమని రాయొచ్చు, అప్రాక్సిమేట్లీ 2.3% ఆఫ్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా. ఓకే. ఏరియా ఆఫ్ ల్యాండ్ ఏరియా, టోటల్ ల్యాండ్ ఏరియా ఆఫ్ ఇండియాలో 2.3% మాత్రమే టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ ఈ 53 టైగర్ రిజర్వ్స్లోనే మోస్ట్ నెంబర్ ఆఫ్ ద టైగర్స్ ఆర్ లార్జ్లీ కాన్సన్ట్రేటెడ్. అంటే అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్స్ కొంచెమే ఉన్నాయి. ఓకేనా. ద రిజర్వ్స్ విత్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్, మళ్ళీ ఈ 53 టైగర్ రిజర్వ్స్లో ఎక్కువ టైగర్స్ ఉన్న రిజర్వ్ ఎక్కడ అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది కదా ఉత్తరాఖండ్లో, అందులో అనమాట. అందులో ఎన్ని ఉన్నాయంటే 260 ఉన్నాయంట. 260 టైగర్స్ వర్ దేర్ ఇన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అండ్ ఫాలోడ్ బై బందీపూర్, ఆ తర్వాత నాగర్హోల్. ఇవి రెండు, బందీపూర్ టైగర్ రిజర్వ్ కానీ నాగర్హోల్ కానీ ఎక్కడున్నాయంటే కర్ణాటక. చూడండి, ఇట్లాంటివి మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డివైడ్ చేసుకొని చదవాలి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? జిమ్ కార్బెట్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంది. బందీపూర్ ఇంకా నాగర్హోల్ ఇవి రెండు ఏమో కర్ణాటకలో ఉన్నాయి. ఓకే. సో ఈ రెండు, అండ్ ఇది ఫస్ట్ ప్లేస్లో అండ్ ఇది సెకండ్, ఇది థర్డ్ ప్లేస్. ఇదేంటంటే టైగర్ రిజర్వ్స్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ టైగర్స్ అనమాట. ఒక్క జిమ్ కార్బెట్లోనే 260 టైగర్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఫాలోడ్ బై బందీపూర్ అండ్ నాగర్హోల్ టైగర్ రిజర్వ్స్ అని చెప్తున్నాం. ఓకే. అయితే ఇక్కడ నెక్స్ట్ ఫైండింగ్స్ చూడండి. సెంట్రల్ ఇండియా, ద శివాలిక్ హిల్స్ అండ్ ద గ్యాంగెటిక్ ప్లెయిన్స్ విట్నెస్డ్ ఇంక్రీజెస్ ఇన్ టైగర్ పాపులేషన్ పర్టికులర్లీ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ మహారాష్ట్ర. ఇక్కడ బాగా పెరుగుతున్నాయి అని చెప్తున్నారు.
ఓకేనా. సెంట్రల్ ఇండియాలో పర్టికులర్గా శివాలిక్ హిల్స్, గ్యాంగటిక్ ప్లెయిన్స్ దగ్గర టైగర్ పాపులేషన్ పెరుగుతోంది. సర్టైన్ రీజియన్స్ సచ్ యాజ్ వెస్ట్రన్ ఘాట్స్ ఎక్స్పీరియన్స్డ్ లోకలైజ్డ్ డిక్లైన్స్, అక్కడక్కడ కొంచెం వెస్ట్రన్ ఘాట్స్లో తగ్గాయి. నీడింగ్ టార్గెటెడ్ మానిటరింగ్ అండ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. ఓకే, ఏం చేయాలి అని చెప్తున్నాను. తర్వాత సమ్ స్టేట్స్ ఇంక్లూడింగ్ మిజోరాం, నాగాలాండ్, జార్ఖండ్, గోవా, ఛత్తీస్గఢ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ హ్యావ్ రిపోర్టెడ్ డిస్క్వైటింగ్ ట్రెండ్స్ వైల్ సిమిలర్ టైగర్ పాపులేషన్స్ అకార్డింగ్ టు ఏ ప్రెస్ స్టేట్మెంట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ డిక్లైన్ అవుతోంది. ఎక్కడ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అనేది సింపుల్గా దీని అంతటిని కలిపి ఒక పాయింట్ కింద చెప్పేయచ్చు. ఓకే, జార్ఖండ్, గోవా, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్లలో తగ్గుతోంది. ఓకే, ఇన్ జనరల్ ఇక్కడ మొత్తానికి కలిపి మనం ఏమని చెప్పచ్చు అని అంటే టైగర్ పాపులేషన్ అయితే పెరిగింది. ఓకే, అంతే కదా. 2967 ఉన్నది 3682 అయ్యింది అని చెప్తున్నాం. అండ్ దాంట్లో కూడా హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై కర్ణాటక అండ్ ఉత్తరాఖండ్ అని అంటున్నాం. అండ్ దాంట్లో మళ్ళీ మనం చెప్తున్న పాయింట్ ఏంటి, ఇండియాలో టైగర్ రిజర్వ్స్ టోటల్ 53 ఉన్నాయి. దట్ ఆక్యుపైస్ 2.3% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ ఏరియా ఆఫ్ ద కంట్రీ. అండ్ ఈ 53 టైగర్ రిజర్వ్స్లోనే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైగర్స్ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. అవుట్ ఆఫ్ దట్ మళ్ళీ జిమ్ కార్బెట్ ఫస్ట్ ప్లేస్లో, బందీపూర్ అండ్ నాగర్హోల్ దాన్ని ఫాలో చేస్తున్నాయి నెంబర్ ఆఫ్ టైగర్స్ అని అంటున్నాము. అండ్ ఏమంటున్నారు, సెంట్రల్ ఇండియా, శివాలిక్ హిల్స్, గ్యాంగటిక్ ప్లెయిన్స్లలో ఏమో టైగర్ నెంబర్ పెరుగుతోంది. ఓకే, వెరాస్ కొన్ని స్టేట్స్ లైక్ మిజోరాం, నాగాలాండ్, గోవా, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ అంటే నార్త్ ఈస్ట్ కాక గోవా, జార్ఖండ్ ఇట్లాంటి చోట్ల కొంచెము డిక్లైన్, లోకలైజ్డ్ డిక్లైన్స్ని మనం చూస్తున్నాము అని చెప్తున్నాం కదా. అయితే ఈ కాంటెక్స్లో మనం చూడాల్సినవి ఏంటి, ఇదంతా మనకి ప్రిలిమ్స్ వరకు ఓకే. మరి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేం చూడాలి, అండ్ ప్రిలిమ్స్లో కూడా కొన్ని ఉన్నాయి ఏమేం చూడాలి అని అంటే మనకు దీనికి సంబంధించి అసలు ఈ టైగర్ పాపులేషన్ యొక్క అంటే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఎందుకు టైగర్ పాపులేషన్ అంత ఇంపార్టెంట్. ఓకే, తర్వాత గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి. ఇప్పుడు మనం పెరిగాయి అని చెప్తున్నాం కదా, అసలు ఏ ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల పెరిగాయి. ఇక్కడ సిగ్నిఫికెన్స్తో పాటు మనము వి షుడ్ ఆల్సో డిస్కస్ ద ఛాలెంజెస్, అసలు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి టైగర్స్. ఓకేనా, సో సిగ్నిఫికెన్స్, ఛాలెంజెస్, దాంతోపాటు గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏమున్నాయి అని చెప్పి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టైగర్స్ అంటే దీనికి సిగ్నిఫికెన్స్ అని మనకు ఒకవేళ క్వశ్చన్ కనుక మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే మనం దీన్ని 2 రకాలుగా డివైడ్ చేసి రాయొచ్చు. ఒకటి వచ్చేసి ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్, రెండోది వచ్చేసి ఎకనామికల్ సిగ్నిఫికెన్స్. ఇట్లా చాలా నీట్గా డివైడ్ చేసి ఒక స్ట్రక్చర్డ్ వేలో ఆన్సర్ని ప్రజెంట్ చేయాలన్నమాట. ఓకేనా, ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ టైగర్స్ అండ్ ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ టైగర్స్ అని చెప్పి డివైడ్ చేసి రాయాలి. ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే, అంతకన్నా ముందు మనం కొన్ని ఫ్యూ పాయింట్స్ చూద్దాము టైగర్ గురించి. టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ప్యాంథెరా టిగ్రిస్. ప్యాంథెరా టిగ్రిస్ అని అంటాము దాని సైంటిఫిక్ నేమ్. అండ్ ఇది లార్జెస్ట్ క్యాట్ స్పీసీస్ అనమాట. సో దీంట్లో యాక్చువల్గా మనకి రకరకాలుగా ఉంటాయి. బెంగాల్ టైగర్స్ అని, కాస్పియన్ టైగర్, అమూర్ టైగర్, జావన్ టైగర్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అయితే మనం చూడాల్సిండేది ఏంటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే దీన్ని ప్రొటెక్షన్ స్టేటస్ ఏంటి. ప్రొటెక్షన్ స్టేటస్ అంటే ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇది ఏ షెడ్యూల్లోకి వస్తుంది, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ప్రొటెక్షన్ స్టేటస్ వచ్చేసి షెడ్యూల్ 1, ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఉంటుంది. అండ్ మనము ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో ఐయూసిఎన్ స్టేటస్ గురించి చెప్పుకున్నాం కదా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో వీళ్ళు రెడ్ డేటా బుక్ అని చెప్తారు, స్టేటస్ గురించి ఉంటుంది ప్రతి ఒక్క స్పీసీస్ది అని చెప్పి. సో ఈ ఐయూసిఎన్ లిస్ట్లో ఇది ఎండేంజర్డ్ అనే కేటగిరీ కింద ఉంటుంది.
క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, ఎక్స్టింక్ట్ అట్లా ఉంటుంది కదా. సో వాటిల్లో ఎండేంజర్డ్ అనే కేటగిరీ కిందికి వెళ్తుంది. అండ్ సైట్స్ ఉంది కదా, సైట్స్ అని చెప్పి మనకు ఒక కన్వెన్షన్ ఉంది కదా. సో సైట్స్ అంటే ఏంటి, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా అని చెప్పి సైట్స్ అని చెప్పి ఒక కన్వెన్షన్ ఉంటుంది. ఈ కన్వెన్షన్ ఏం చేస్తుంది అని అంటే ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ ఉంటాయి కదా, వాటి యొక్క ఇల్లిసిట్ ట్రేడ్ని అంటే ట్రాఫికింగ్ అంటాం కదా మనము. సో అట్లాంటి దాన్ని బ్యాన్ చేయడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చినటువంటి కన్వెన్షన్ అనమాట. ఈ సైట్స్ కన్వెన్షన్లో టైగర్ వచ్చేసి అపెండిక్స్ 1లో ఉంటుంది. ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ అపెండిక్స్ 1 ఆఫ్ సైట్స్ కన్వెన్షన్, షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ ఎండేంజర్డ్ కేటగిరీ ఇన్ IUCN. ఇది ప్రొటెక్షన్ స్టేటస్ అంటే మనం రాయాల్సిన పాయింట్లు ఈ 3 అనమాట. ఓకేనా. అండ్ మనం స్టేటస్ ఆఫ్ టైగర్ పాపులేషన్ ఆల్రెడీ చూసాము. ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్ట్ ఏం రాయాలి అని అంటే 70% ఆఫ్ ద టోటల్ గ్లోబల్ టైగర్ పాపులేషన్ ఈజ్ ఇన్ ఇండియా ఓన్లీ. అంటే ఇండియా ఈజ్ హోమ్ టు 70% ఆఫ్ ద టోటల్ గ్లోబల్ టైగర్ పాపులేషన్. ఓకేనా. అండ్ ఆ పాయింట్ రాసిన తర్వాత మనము ఏమని రాయాలి అని అంటే 2022లో ఎంత ఉన్నది, లైక్ 2967 ఉన్నది, 2018లో 2967 ఉన్నది, 22లోకి వచ్చేసరికి 3682 అయ్యింది అని చెప్పి రాయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము సిగ్నిఫికెన్స్ చూద్దాము అని అనుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్. ఓకే, అసలు ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ అనే దాని దగ్గర ఏమంటారంటే టైగర్ అది ఒక బ్యూటిఫుల్ యానిమల్ కాబట్టో లేదంటే ఇంకో రీజన్కో దాన్ని సేవ్ చేయడం మాత్రమే కాదు, ఇట్ హోల్డ్స్ ఎ లాట్ ఆఫ్ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ అని అంటాం. ఎందుకంటే టైగర్ కన్జర్వేషన్ ఈ సీన్ యాజ్ అ సింబల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్. అంటే మనం ఫారెస్ట్లని కాపాడితే, టైగర్ని కాపాడితే ఫారెస్ట్లని కాపాడినట్టే అని చెప్పచ్చు. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎందుకు అంటున్నాం ఇట్లా అని అంటే ఇట్ ప్లేస్ ఎ వెరీ పైవోటల్ రోల్ ఇన్ ద హెల్త్ అండ్ డైవర్సిటీ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్. ఆ ఎకోసిస్టమ్ మొత్తం బాగుండడంలో ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ టైగర్ అనేది ఏంటి, ఇది ఒక టాప్ లెవెల్ ప్రిడేటర్ కదా. టాప్ లెవెల్ ప్రిడేటర్ అంటే ఇది ఫుడ్ చైన్లో పెక్స్లో ఉంటుంది, లైక్ ఇట్లా ఉంటుంది కదా ఫుడ్ చైన్ అనేది. సో ఇక్కడ హెర్బివోర్స్, ఇక్కడ వచ్చేసి హెర్బివోర్స్, తర్వాత దాన్ని తినే అనిమల్స్, ఆ తర్వాత కార్నివోర్స్ ఇట్లా ఉంటాయి కదా, అంటే హెర్బ్స్ ఉంటాయి, తర్వాత హెర్బివోర్స్, కార్నివోర్స్ ఇట్లా ఉంటాం కదా. సో ఈ ఫుడ్ చైన్లో ఇది టాప్ లెవెల్లో ఉంటుంది బికాజ్ ఇట్స్ ఏ కార్నివోర్ కాబట్టి కదా. సో ఇది టాప్ ప్రిడేటర్ కదా కార్నివోర్ కదా. సో కాబట్టి ఇదేంటంటే ఇది హెల్దీగా ఉంది అని అంటే దీని కింద ఉన్న మిగతా మొత్తం కూడా అంటే ఆ ఫుడ్ చైన్ అంతా కూడా హెల్దీగా ఉన్నట్టు, అంతే కదా. సో ఇది హెల్దీగా ఉందంటే మిగతా అంతా హెల్దీగా ఉన్నట్టు. సో ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ప్రే. దీని ప్రే ఏది అంటే ఇది దేన్ని తింటుంది, హెర్బివోర్స్ని. సో ఆ ప్రే అండ్ ద వెజిటేషన్ అపాన్ విచ్ దే ఫీడ్. అంటే ఇప్పుడు ఈ ప్రే బతకాలి అని అంటే ఇవి తినే వెజిటేషన్ కూడా బాగుండాలి కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాము. ఇప్పుడు గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ ఉంది. గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టంలో గ్రాస్ బాగా ఉంటే దాన్ని తినే లైక్ ఏదన్నా యానిమల్స్ ఉంటాయి కదా, లైక్ ఎట్లా చెప్పచ్చు మనం, డీర్ కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకుందాం. సో డీర్ దే ప్రే అంటే దే టేక్ ఫుడ్ లైక్ గ్రాస్. సో ఇప్పుడు ఈ డీర్ని టైగర్ తింటుంది కదా. సో ఇప్పుడు టైగర్కి డీర్ దొరకట్లేదు అని అంటే అర్థం ఏంటి అని అంటే డీర్లు బ్రతకట్లేదు ఎక్కువ అని. డీర్లు ఎందుకు బ్రతకట్లేదు అంటే వాటికి గ్రాస్ ప్రాపర్గా దొరకట్లేదు అని. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ ఎకోసిస్టమ్ మొత్తం దెబ్బతినింది అని కదా. సో కాబట్టి టైగర్కి ఫుడ్ దొరకట్లేదు అంటే అర్థం ఏంటంటే ఆ ఎకోసిస్టమ్ బాగాలేదు అని. అదే టైగర్లు బాగున్నాయి అని అంటే దీనికి సరిపడా ఫుడ్ దొరుకుతోంది అని. సరిపడా ఫుడ్ దొరుకుతోంది అంటే వీటి పాపులేషన్ బాగుందని, అంటే అర్థం ఏంటి ఆ ఎకోసిస్టమ్ అంతా బాగుంది అని. సో దాని అర్థం ఏంటి అని అంటే టైగర్ని మనం అందుకనే ఏమంటాము అని అంటే కీ స్టోన్ స్పీసీస్ అని అంటాం. అంటే దాని మీద మొత్తం ఎకోసిస్టమ్ అంతా డిపెండ్ అయ్యి ఉంటుంది అని. ఓకేనా. సో కాబట్టి టైగర్ని కీ స్టోన్ స్పీసీస్ అని చెప్పి పిలుస్తాము. సో ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎకలాజికల్ కన్జర్వేషన్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే టైగర్ పాపులేషన్ బాగుంది అంటే అర్థం ఏంటి,
ఏమని అర్థము అని అంటే ఫారెస్ట్లు బాగున్నాయి అని చెప్పి ఒకటి, అండ్ వాటర్ కానీ దానికి కావాల్సిన లైక్ టెంపరేచర్ అంటే అవి సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి అని చెప్పి అర్థం కదా. సో కాబట్టి టైగర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎకలాజికల్ కన్జర్వేషన్, ఎకలాజికల్ ఇంపార్టెన్స్లో ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి చెప్తున్నాం. ఓకే, అండ్ సెకండ్ వన్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఏముంటాయి అని అంటే ఈ టైగర్ రిజర్వ్స్ ఉండే ఏరియాస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కదా, అండ్ అట్లాంటి చోట్ల టూరిజం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, టూరిజం ఇట్ అట్రాక్ట్స్ మెనీ టూరిస్ట్స్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ అనమాట. సో ఈ టూరిజం నుంచి మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఓకేనా, అండ్ దిస్ రెవెన్యూ కెన్ బి యూజ్డ్ బోత్ ఫర్ లోకల్ కమ్యూనిటీస్లో ఆ ఏరియాలో ఫారెస్ట్లో ఉండే ఈ ట్రైబల్స్కి కానీ అండ్ తర్వాత ఇన్ జనరల్గా గవర్నమెంట్కి కానీ మంచి హెల్ప్ అవుతుంది. సో కన్జర్వింగ్ టైగర్స్ హెల్ప్ రిజర్వ్ ఇన్ అంటే ఇక్కడ మనకి ఏమంటాము అని అంటే ఇక్కడ ఓన్లీ ఎకనామికల్ అనే కాకుండా ఇక్కడ మనం ఇంకొక యాంగిల్ని కూడా తీయచ్చు, దట్ ఈస్ కల్చరల్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్. మనకి జనరల్గా ఇది ఫారెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఉండే ఏరియాలో కల్చరల్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ని కూడా ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుందన్నమాట ఆటోమేటిక్గా. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇందాకే చెప్పుకున్నాము దట్ టైగర్స్ని ఏమంటాం మనం కీ స్టోన్ స్పీసీస్ అంటాం కదా. సో కాబట్టి ఇప్పుడు దాన్ని ప్రాపర్గా టైగర్ యొక్క బిహేవియర్ని ఓకే స్టడీయింగ్ టైగర్ బిహేవియర్ అండ్ దైర్ ఇంటరాక్షన్ విత్ అదర్ స్పీసీస్, టైగర్ బిహేవియర్ని అండ్ దైర్ ఇంటరాక్షన్ విత్ అదర్ స్పీసీస్ని మనం ప్రాపర్గా స్టడీ చేయడం ద్వారా ఏం తెలుస్తుంది అంటే వీ కెన్ డెవలప్ సర్టైన్ ఎఫెక్టివ్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ని మనం డిజైన్ చేసుకోవడానికి దానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే సింపుల్గా దీని అర్థం ఏంటి అని అంటే టైగర్స్ ఆల్సో హెల్ప్స్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ అని చెప్పచ్చు. ఆల్సో హెల్ప్స్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్. సో టైగర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ టైగర్ కన్జర్వేషన్ అంటే ఎకలాజికల్, ఎకనామికల్, స్పిరిచువల్ అండ్ కల్చరల్ అండ్ ఇంకోటి వచ్చేసి సైంటిఫిక్ రీసెర్చ్. ఇట్లా అని చెప్పి మనం 4 కేటగిరీస్గా డివైడ్ చేసి ఆన్సర్ని నీట్గా ప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఇది సిగ్నిఫికెన్స్ అంటే. మరి ఇప్పుడు మనం ఏం చూడాలి నెక్స్ట్, గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏమున్నాయి. ఓకే, గవర్నమెంట్స్ ఇనిషియేటివ్స్ ఇన్ ప్రిజర్వింగ్ టైగర్ రిజర్వ్స్ ఆర్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్ ఏవేవి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ టైగర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ప్రాజెక్ట్ టైగర్ అన్నది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇది సిఎస్ఎస్ అంటాం కదా, అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇట్లుంటాయి కదా, దాంట్లో ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఇది ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తుంది, ఆబ్వియస్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటాం కదా. సో ఆ మినిస్ట్రీ చూసుకుంటుందన్నమాట. అండ్ దీనికి ఫండింగ్ సపోర్ట్ త్రూ దాట్ మినిస్ట్రీ వస్తుంది. ఓకేనా, ఎవరెవరికి ఇస్తారు ఈ ఫండింగ్ సపోర్ట్ అని అంటే టైగర్ స్టేట్స్, అంటే టైగర్ పాపులేషన్ ఉన్న స్టేట్స్ ఏవేవైతే రికగ్నైజ్ చేశారో వాటికి కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్ కోసము, టైగర్ రిజర్వ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము అండ్ వీటన్నిటి కోసం అని చెప్పి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 1973లో ఇట్ వాజ్ లాంచ్డ్. అంటే ఇప్పటికి 50 years అయింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి ల్యాండ్ మార్క్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో లైక్ 25 years కానీ 50 years కానీ అట్లాంటివి చాలా ఎక్కువ స్కోప్ ఉందన్నమాట క్వశ్చన్గా అడగడానికి. ఓకేనా, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ. ఇది 2005లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎన్టీసీఏ అనేది. సో ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, సేమ్ MOEFCC అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కిందకే వస్తుంది. స్టాచ్యుటరీ బాడీ అన్నాం కదా, అంటే త్రూ లెజిస్లేషన్ రావాలి. ఆ లెజిస్లేషన్ వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972నే, కాకపోతే దీన్ని 2006లో అమెండ్ చేశారనమాట. సో దాని కింద దీన్ని ఎన్టీసీఏకి స్టాచ్యుటరీ స్టేటస్ అనేది
ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్ట్రెంథనింగ్ టైగర్ కన్జర్వేషన్. ఇదేంటంటే ఇట్ వర్క్స్ క్లోజ్లీ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏ స్టేట్స్లో అయితే టైగర్ రిజర్వ్స్ ఉన్నాయో వాటితో కలిసి పనిచేస్తూ ఈ ఎన్టీసీఏ అనేది టైగర్ కన్జర్వేషన్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద సెకండ్ ఇనిషియేటివ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టైగర్ సెన్సస్. టైగర్ సెన్సస్ మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. దట్ ఏంటి, వన్స్ ఇన్ ఎవ్రీ 4 years ఈ టైగర్ సెన్సస్ని రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ టైగర్ సెన్సస్ గురించి మనం చెప్పుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే 2006 నుంచి స్టార్ట్ అయింది అని చెప్పుకున్నాం కదా. ఇది కండక్ట్ చేసేది ఎవరు అని అంటే ఈ ఎన్టీసీఏ వాళ్ళు. ఓకేనా. టైగర్ సెన్సస్ని కండక్ట్ చేసేది ఎన్టీసీఏ అనమాట. సో ఎన్టీసీఏ అలాంగ్ విత్ కొన్ని ఎన్జిఓస్ తోటి, తర్వాత మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది కదా, WII. సో వీళ్ళు అందరూ కలిసి ఒక కోఆపరేషన్ తోటి టైగర్ సెన్సస్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఆ సెన్సస్కి యూజ్ చేసే మెథడాలజీ ఏంటి అంటే ఎన్ని టైగర్స్ ఉన్నాయి అని చెప్పి మనం ఎట్లా కనుక్కుంటాము అని అంటే, యాక్చువల్గా అర్లియర్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే మెథడ్ వచ్చేసి పగ్మార్క్ మెథడ్ అని చెప్పి అంటారు. ఓకే, పగ్మార్క్ సర్వే లేదా పగ్మార్క్ మెథడ్ అని చెప్పి అంటారనమాట. పగ్మార్క్ మెథడ్ అంటే టైగర్స్కి ఇట్లా పగ్స్ ఉంటాయి కదా, వాటి కాళ్ళ గుర్తులు ఇవి, వాటిని బేస్ చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి అని చెప్పి క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. బట్ ఇది అన్రిలయబుల్ అని చెప్పి అంటున్నారనమాట. అంటే దీన్ని బేస్ చేసుకొని ఇన్ని నెంబర్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి అని చెప్పి కరెక్ట్గా గెస్ చేయడం అన్నది ఇంపాసిబుల్, అన్రిలయబుల్. కాబట్టి ఇప్పుడు ఫాలో అవుతున్న న్యూ మెథడ్ ఏంటి అని అంటే టైగర్ సెన్సస్ని క్యాలిక్యులేట్ చేయడానికి ద సెన్సస్ మెథడాలజీ యూజ్డ్ ఈజ్, దాన్ని ఏమని పిలుస్తారంటే డబల్ శాంప్లింగ్ మెథడ్ అని చెప్పి పిలుస్తారు. ఈ డబల్ శాంప్లింగ్ మెథడ్ అంటే ఏంటి అని అంటే దీంట్లో గ్రౌండ్ బేస్డ్ సర్వేస్ జరుగుతాయి అండ్ దాంతోపాటు కెమెరా ట్రాప్డ్ ఇమేజెస్, అంటే గ్రౌండ్ బేస్డ్ సర్వేస్, తర్వాత కెమెరా ట్రాప్ ఇమేజెస్, అక్కడక్కడ కెమెరాస్ని పెట్టి వాటి ఇమేజెస్ ద్వారా గెస్ చేయడం అనమాట. లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి అని చెప్పి క్యాలిక్యులేట్ చేయడం. దీన్ని డబుల్ శాంప్లింగ్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ తోటి నెంబర్ ఆఫ్ టైగర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి టైగర్ సెన్సస్లో చెప్తారు. వన్స్ ఇన్ ఎవ్రీ 4 years అది కండక్ట్ చేసేది ఎన్టీసీఏ అలాంగ్ విత్ సమ్ ఎన్జిఓస్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కలిసి చెప్తారనమాట. సో దిస్ ఈజ్ అనదర్ టైగర్ కన్జర్వేషన్ మెథడ్. అండ్ ఇది కాకుండా మనకి కమ్యూనిటీ రిజర్వ్స్ అని చెప్పి ఎకో సెన్సిటివ్ జోన్స్ అని తర్వాత ఇట్లాంటివి చాలానే పెట్టడం జరిగింది. అండ్ కాకపోతే ఇక్కడ మనము చూడాల్సిన ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దట్ ప్రాజెక్ట్ టైగర్ అనేది 50 years కంప్లీట్ అయింది అని చెప్పి. సో 50 years కంప్లీట్ అయింది కాబట్టి ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ప్రపోజ్ చేసిండేది ఎవరు అంటే, ఇది ఒక మనకి పేర్లోనే ఉంది కదా ఇంటర్నేషనల్ అంటున్నాం, అంటే ఇది ఒక గ్లోబల్ అలయన్స్ అనమాట. సో ఇది గ్లోబల్ అలయన్స్ అయితే దీన్ని ప్రపోజ్ చేసిండేది, దీన్ని ఇనిషియేట్ చేసిండేది ఎవరు అని అంటే ఇండియానే, మనమే స్టార్ట్ చేసాం దీన్ని బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పి. సో ఇది ఏంటి అని అంటే టు ప్రొటెక్ట్ బిగ్ క్యాట్స్ అండ్ దీనికోసం అని చెప్పి ఫండింగ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే 5 yearsలో బిగ్ క్యాట్స్ని కన్జర్వ్ చేయడం కోసము 5 yearsలో విత్ అ గ్యారంటీడ్ ఫండింగ్ ఆఫ్ $100 million. $100 million అంటే అప్రాక్సిమేట్లీ 800 crores. ఓకే, 800 crores అమౌంట్ తోటి 5 yearsలో బిగ్ క్యాట్స్ని కన్జర్వ్ చేయాలి అని చెప్పి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే ఐడియాని మూవ్ చేయడం జరిగిందనమాట ఇండియన్ గవర్నమెంట్. సో అసలు ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే దాని యొక్క పర్పస్ ఏంటి, ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే దాని పేరు టైగర్ అలయన్స్ అనట్లేదు, బిగ్ క్యాట్ అలయన్స్ అంటున్నాం. అంటే మనకి బిగ్ క్యాట్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. అవి ఏంటి అంటే టోటల్గా బిగ్ క్యాట్స్ 7 ఉన్నాయన్నమాట. అంటే ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కిందికి వచ్చేవి
7 బిగ్ క్యాట్స్ని కన్జర్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 7 బిగ్ క్యాట్స్ ఏవి అని అంటే టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, ప్యూమా, జాగ్వార్ అండ్ చీతా. ఓకే, టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, ప్యూమా, జాగ్వార్ అండ్ చీతా, ఈ 8ని కలిపి 7 బిగ్ క్యాట్స్ అని చెప్పి పిలుస్తారు. ఈ 7 బిగ్ క్యాట్స్ ఉన్న కంట్రీస్ అండ్ ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో జాయిన్ అయిన కంట్రీస్ ఏవి అని అంటే 97 రేంజ్ కంట్రీస్. అంటే 97 రేంజ్ కంట్రీస్. 97 రేంజ్ కంట్రీస్ అంటే ఏంటంటే ఈ 7 బిగ్ క్యాట్స్ ఎన్ని కంట్రీస్లో ఉన్నాయంటే 97 కంట్రీస్లో ఉన్నాయి. అండ్ ఇవి కాక ఇంకేమన్నా లైక్ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ లేదంటే వేరే కంట్రీస్ ఏమైనా ఇంట్రెస్టెడ్ టు జాయిన్ దిస్ అయితే అవి కానీ ఏవైనా ఇందులో మెంబర్షిప్గా ఉండొచ్చు. ఓకేనా. సో ఇది చేసే యాక్టివిటీస్ ఏంటి అని అంటే పార్ట్నర్షిప్స్ అనమాట. ఎకో టూరిజంని ఎట్లా డెవలప్ చేయాలి, కెపాసిటీ బిల్డింగ్ కోసం, తర్వాత నాలెడ్జ్ షేరింగ్ కోసం, తర్వాత ఫైనాన్సెస్ షేరింగ్ కోసం, వాటి కోసం అని చెప్పి పెట్టుకున్నటువంటి ఒక అలయన్స్ ఇది. ఓకేనా. సో ఫండింగ్ అంటే మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము దట్ $100 million ఇస్తుంది, ఇండియా ఇస్తుంది అనమాట ఫర్ ఫస్ట్ 5 years. అండ్ ఆ తర్వాత మిగతా మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ వాటి సపోర్ట్ తోటి దీన్ని ముందుకు తీసుకొని పోవాలి అని చెప్పి అనుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇదంతా దేనికి అని అంటే మనం ఏమంటున్నాం, బిగ్ క్యాట్స్ని ఫ్లాగ్షిప్ స్పీసీస్ లేదా కీస్టోన్ స్పీసీస్ అని అంటాం కదా. ఎందుకంటే ఒకవేళ ఇవి కనుక మనం లూజ్ అవుతే అంటే ఈ బిగ్ క్యాట్స్ని మనం పోగొట్టుకున్నాము అని అంటే యాజ్ దే ఆర్ ఆన్ ద ఎపెక్స్ ఆఫ్ ద ఫుడ్ చైన్, ఇవి కనుక పోతే దెన్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఎకలాజికల్ డిజాస్టర్. ఎందుకంటే మొత్తం దాని కింద ఉన్నంత ఫుడ్ చైన్ మొత్తం కూడా దెబ్బతింటుంది అని నేను చెప్తున్నాం కదా. సో కాబట్టి ఇండియా ఈజ్ హోమ్ టు 70-75% ఆఫ్ ద టోటల్ గ్లోబల్ టైగర్ పాపులేషన్. కాబట్టి ఇండియాకి ఈ అవసరం చాలా చాలా ఉంది అని చెప్పి గుర్తించి ఇండియానే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే ప్రపోజల్ని మూవ్ చేయడం జరిగింది. ఓకే. సో మనం ఈ కాంటెక్స్లో సిగ్నిఫికెన్స్ ఆఫ్ టైగర్ పాపులేషన్, బిగ్ క్యాట్ అలయన్స్, ఇండియా తీసుకుంటున్నటువంటి మెజర్స్, అది ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్, ఇవన్నీ మనం చూడాలి. అండ్ ఈ మెజర్స్లో మనం ఇప్పుడు డిస్కస్ అయితే చేయలేదు అంత డీప్గా. కాకపోతే మనం రాయాల్సిన ఇంకొక పాయింట్, చీతా రీలొకేషన్ అయింది కదా కునో నేషనల్ పార్క్కి. సో నమీబియా నుంచి చీతాస్ని తీసుకొని వస్తున్నారు. అండ్ కానీ ఆ చీతాస్ సర్వైవ్ అవ్వలేకపోతున్నాయి. దానికి ఉన్న రీజన్స్ ఏంటి, ఇది కూడా మీరు ఈ ఆర్టికల్తో పాటు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఆర్టికల్. అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. సెకండ్ ఆర్టికల్ మనకి ఎడ్యుకేషన్ ఇన్ మదర్ టంగ్ విల్ డూ జస్టిస్ టు స్టూడెంట్స్ అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, నరేంద్ర మోడీ గారు. ఎప్పుడంటే ఏ అకేషన్లో ఇది జరిగింది అని అంటే 3rd anniversary ఆఫ్ NEP 2020 అనమాట. ఓకేనా. సో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా. సో ఇది వచ్చి 3rd anniversary సెలబ్రేషన్స్లో భాగంగా ఏమని చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు అని అంటే మదర్ టంగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది వెరీ కీ ఇన్ NEP 2020లో లాంగ్వేజ్ గురించి చాలా ఇంపార్టెన్స్ చెప్పడం జరిగిందనమాట. అసలు NEP 2020లో లాంగ్వేజ్ గురించి ఏం చెప్పారు అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ NEP 2020 అనేది మొత్తం మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే వచ్చిన ఒక పెద్ద రీఫార్మ్ కింద మనం చెప్పచ్చు. ఇక్కడ మనము లాంగ్వేజ్ గురించి అయితే ఇక్కడ టాపిక్ వచ్చింది కదా, మోడీ గారు అన్నారు. ఎందుకన్నారు అని అంటున్నాం, అది టు మార్క్ ద 3rd anniversary ఆఫ్ NEP 2020 అనమాట. సో కాబట్టి దీంట్లో మాట్లాడుతూ ఆయన లాంగ్వేజెస్ గురించి అన్నారు. అయితే ఇప్పుడు మనం బ్రీఫ్గా అసలు NEP 2020 తెచ్చిన చేంజెస్ ఏంటి అన్నది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్లీ కరికులర్ స్ట్రక్చర్ ఎలా ఉండింది, 10+2 ఉండింది కదా, అంటే 10+2గా ఉండింది. కానీ దీన్ని ఎట్లా మార్చారు అని అంటే 5+3+3+4 అనే స్ట్రక్చర్ కింద మార్చడం జరిగిందనమాట కరికులంని. ఓకేనా. సో 5+3+3+4 అంటే ఏంటంటే 3 to 8 years వరకు ఉన్నదాన్ని, అంటే ఇది 5 years అని చెప్పి, 8 to 11 years ఏజ్ గ్రూప్ వాళ్ళ కోసం ఇది 3, అండ్ 11 to 14 years వాళ్ళు ఒక గ్రూప్ కింద 3 years,
అండ్ 14 to 18 ఇయర్స్ వాళ్ళు 4 ఇయర్స్ది ఒక గ్రూప్. సో ఇట్లా కరికులంని ఇలా 5+3+3+4 మోడల్ కింద డిజైన్ చేయడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనకు యాక్చువల్గా 6 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు మాత్రమే ఇంతకుముందు కవర్ అయ్యేది. కాకపోతే ఇప్పుడు అంతవరకు కవర్ అవ్వని 3 to 6 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా దీని కిందికి రావడం జరిగిందనమాట. సో 12 ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఉంటుంది. ఇన్ అడిషన్ టు దాట్ 3 to 6 ఇయర్స్ అంటే ఈ 3 ఏళ్ళు ప్రీ స్కూలింగ్ అంటాం కదా, అంగన్వాడీ స్కూలింగ్ లేదా ప్రీ స్కూలింగ్ అని చెప్పి. సో ఇది కూడా ఎన్ఈపి 2020 కిందకి తీసుకొని రావడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇది వెరీ ఇంపార్టెంట్ చేంజ్ బ్రాట్ బై ఎన్ఈపి 2020. సెకండ్ వన్ వచ్చేసి ఎన్సిపిఎఫ్ ఈసీసీఈ అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే నేషనల్ కరికులర్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఓకేనా. నేషనల్ కరికులర్ అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ ఎడ్యుకేషన్ అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇదేంటి అనంటే అప్ టు 8 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు కరికులం డిజైన్ చేయడం అండ్ వాళ్ళ పెడగాజిగా అంటాం కదా మనం, సో దాన్ని డిజైన్ చేయడము ఫర్ అప్ టు 80 ఇయర్స్ ఆఫ్ చిల్డ్రన్ కోసము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది బై ఎన్ఈపి 2020. అండ్ థర్డ్ వన్ ఈజ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. ఇది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఒక పెద్ద లైక్ లూప్ హోల్ లాగా చెప్పేవాళ్ళం అనమాట. వొకేషనల్ ఎడ్యుకేషన్ అన్నది లేదు ఇండియాలో అని చెప్పి. సో కాబట్టి ఈ నేషనల్ కరికులర్ ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక కాంప్రహెన్సివ్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది టు ఇంక్లూడ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. ఓకేనా. సో దీనివల్ల ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా అవుతుంది. సో నాట్ జస్ట్ లైక్ థియరీ లాగా కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండేలాగా వొకేషనల్ ఎడ్యుకేషన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట ఎన్ఈపి 2020లో. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ మల్టీలింగ్యువలిజం. ఇండియా ఇస్ ల్యాండ్ ఆఫ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ కదా. సో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి అండ్ కొన్ని వందల కొద్దీ డైలెక్ట్స్ కూడా ఉన్నాయి. సో అంత లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉన్న కంట్రీలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ లింగ్విస్టిక్ డైవర్సిటీని రెస్పెక్ట్ చేసే విధంగా ఉండాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఎన్ఈపి 2020 ఇట్ ఈస్ రెస్పెక్టింగ్ ద పవర్ ఆఫ్ ద లాంగ్వేజ్ అనమాట. సో దానికోసం ఏం చేస్తోంది అని అంటే ఈ ఎన్ఈపి 2020 ఎంఫసైజ్డ్ ఆన్ మదర్ టంగ్. ఓకేనా. సో మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేస్తోంది. మదర్ టంగ్ లేదా లోకల్ లాంగ్వేజ్ లేదా రీజనల్ లాంగ్వేజ్ అంటాం కదా, సో దాన్ని కంపల్సరీ చేసింది అప్ టు గ్రేడ్ 5. గ్రేడ్ 5 వరకు కంపల్సరీగా మదర్ టంగ్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మదర్ టంగ్లో గ్యారంటీగా అప్ టు 5th క్లాస్ వరకు ఖచ్చితంగా ఒక ఆప్షన్ అనేది ఇవ్వాలి. అండ్ ప్రిఫరబ్లీ అప్ టు గ్రేడ్ 8th క్లాస్ వరకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే 5th తర్వాత కూడా 8th వరకు కూడా ఇచ్చేదానికి పాసిబిలిటీ చూడాలి. అండ్ 5th వరకు కంపల్సరీగా ఆప్షన్ అయితే ఇవ్వాలి టు టీచ్ ఇన్ మదర్ టంగ్ అని చెప్పి చెప్తోందనమాట. అండ్ సాంస్క్రిట్ కూడా అన్ని లెవెల్స్ ఆఫ్ స్కూల్లో ఇంక్లూడింగ్ హైయర్ ఎడ్యుకేషన్ ఒక ఆప్షన్ ఇవ్వాలి అని చెప్పి చెప్తోందనమాట. అండ్ అదర్ క్లాసికల్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్ ఇవన్నీ కూడా నేర్చుకునే అవకాశం అనే ఒక ఆప్షన్ అనేది పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి ఎన్ఈపి 2020 చెప్తోంది. ఓకేనా. అంతేగాని ఏ ఒక్క లాంగ్వేజ్ వాళ్ళ మీద రుద్దకూడదు, ఫోర్స్ చేయకూడదు వాళ్ళని అని చెప్పి చెప్తోందనమాట. సో ఇదంతా కూడా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ ఉంది కదా, దాని కింద తీసుకొని వచ్చారు అని చెప్పి చెప్పచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ మోడీ గారు కూడా ఏమంటున్నారు చూడండి, మనం ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడము అన్నది ఒక బ్యాక్వర్డ్నెస్ లాగానో లేదా ఒక ఇన్ఫీరియారిటీతోనో మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ఈపి 2020 విల్ గివ్ రెస్పెక్ట్ అండ్ క్రెడిట్ టు ఎవ్రీ లాంగ్వేజ్ ఇన్ ద కంట్రీ అని చెప్పి చెప్తున్నారనమాట. సో మల్టీలింగ్యువలిజంకి మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ ఎన్ఈపి 2020. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసెస్మెంట్ రీఫార్మ్స్. అంటే పిల్లల్ని అసెస్ చేసే పద్ధతిలో మార్కింగ్ సిస్టమ్, ర్యాంకింగ్ సిస్టంలో కూడా చాలా రీఫార్మ్స్ని తీసుకొని వచ్చారు. వాటిల్లోనే ఈ ఎఫ్ఏ అండ్ ఎస్ఏ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ అని చెప్పి టెస్ట్లు పెట్టి వాళ్ళ ఓవరాల్ ఐడియా ఆఫ్ ద సబ్జెక్ట్ని టెస్ట్ చేసే విధంగా, అసెస్ చేసే విధంగా ఈ టెస్ట్లను అనేవి డిజైన్ చేయడం జరిగింది. మీరు గమనిస్తే ఒకసారి చాలా ప్రాక్టికల్గా అడుగుతున్నారనమాట. లైక్ క్వశ్చన్స్ కానీ అట్లాంటివి చాలా ప్రాక్టికల్గా ఉంటున్నాయన్నమాట. అంటే ఓవరాల్గా వాళ్ళ
సబ్జెక్ట్ని కాకుండా దాని అప్లికేషన్ని అంటే వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇట్లా అసెస్మెంట్ కరికులం మొదలుకొని లాంగ్వేజ్ మొదలుకొని అసెస్మెంట్ దాకా ప్రతి ఒక్క దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ NEP 2020ని డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ అది 3rd యానివర్సరీ సెలబ్రేషన్స్లో మోడీ గారు మాట్లాడిన ఆర్టికల్ని మనం ఇప్పుడు చూసాం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఆయన ఏం చెప్తున్నారు, PM శ్రీ అనే దాని గురించి వచ్చింది చూడండి. హీ సెడ్ ద సెంటర్ వాజ్ అప్గ్రేడింగ్ థౌజండ్స్ ఆఫ్ స్కూల్ అండర్ PM శ్రీ స్కీమ్. ఓకేనా. సో ఈ PM శ్రీ అనే దాని గురించి కొంచెం బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి, అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. PM శ్రీ అంటే ఏంటి అంటే ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా PM శ్రీ యోజన అని చెప్పి. సో ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట ఈ PM శ్రీ యోజన అనేది. దేనికోసం ఇది అనంటే ఫర్ అప్గ్రేడేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మోర్ దాన్ 14,500 స్కూల్స్ ఇన్ ద కంట్రీ. అంటే ఇప్పుడు సపోజ్ ఏపీలో నాడు నేడు అని చెప్పి అంటున్నాం కదా, ఆ టైప్ స్కీమ్ అనమాట ఇది. 14,500 స్కూల్స్ని అప్గ్రేడ్ చేయడానికి, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి అండ్ దాంట్లో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అట్లాంటివి చేయడానికి, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీమ్ ఇది. అండ్ దాంట్లో ఉన్న పెడగోజీని మార్చడానికి, టీచర్స్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి, తర్వాత వాటిని గ్రీన్ స్కూల్స్గా డెవలప్ చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కన్జర్వేషన్ మెజర్స్ తీసుకోవడము, అక్కడ స్కూల్స్లో ఉండే వేస్ట్ని రీసైకిల్ చేయడము, అండ్ అక్కడున్న ఇన్ఫ్రాని కూడా ఎనర్జీ ఎఫిషియెంట్ ఇన్ఫ్రా కింద మార్చడము, ఓవరాల్గా ఆర్గానిక్ లైఫ్ స్టైల్ని తీసుకొని రావాలి కరికులంలో అన్న ఉద్దేశంతో గ్రీన్ స్కూల్స్ని డెవలప్ చేయాలి అని చెప్పి ఈ PM శ్రీ యోజన అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది యాజ్ అ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సో ఇది ఓవరాల్గా 14,500 స్కూల్స్ ఇన్ ద కంట్రీలో ఇంప్లిమెంట్ అవ్వబడుతున్నటువంటి స్కీమ్ కింద మనం చూడొచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఆర్టికల్. ఏమని, ఎడ్యుకేషన్ ఇన్ మదర్ టంగ్ విల్ డూ జస్టిస్ టు స్టూడెంట్స్ అని చెప్పి వచ్చిన ఆర్టికల్ ఇది. ఓకే. 3rd ఆర్టికల్ వచ్చేసి mRNA నానో పార్టికల్స్ రీప్రోగ్రామ్ బోన్ మ్యారో సెల్స్ అని చెప్పి ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది హిందూలో మనకి. కానీ ఇక్కడ దీని వెనకలు ఉన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇది GS 3 కిందికి వస్తుంది. GS 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి బయోటెక్నాలజీ అన్న కాన్సెప్ట్ ఉంది కదా, సో దాని కిందికి వస్తుంది అనమాట. ఇదేంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కెన్ ట్రీట్ బ్లడ్ సెల్ మ్యాలిగ్నెన్సీస్, అంటే బ్లడ్ సెల్స్లో వచ్చే ఏదన్నా ఇష్యూస్ ఉంటాయి కదా, సో దాన్ని ట్రీట్ చేయడానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మంచి ఆపర్చునిటీ కింద ఉంటుంది. బట్ ఫైండింగ్ అప్రోప్రియేట్ డోనార్ బోన్ మ్యారో సెల్స్ ఈజ్ అ ఛాలెంజ్ అని చెప్పి అంటున్నారు అనమాట. ఇక్కడ రీసెంట్గా రీసెర్చర్స్ ఏం కనుక్కున్నారు అంటే mRNAని బోన్ మ్యారో డైరెక్ట్లీ ఇంటూ రీసెర్చర్స్ డెలివర్డ్ mRNA డైరెక్ట్లీ ఇంటూ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ టు ఎడిట్ జెనెటిక్ డిఫెక్ట్స్ అండ్ రీపాప్యులేట్ బోన్ మ్యారో విత్ హెల్దీ బ్లడ్ సెల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటంటే mRNAని బోన్ మ్యారోలోకి ఇన్సర్ట్ చేసి దాని ద్వారా వాళ్ళ లోపల ఉన్నటువంటి జెనెటిక్ డిఫెక్ట్స్ని ఎడిట్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. దీని వెనకలున్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే స్టెమ్ సెల్ థెరపీ అని చెప్పి అంటాము. సో ఈ స్టెమ్ సెల్ థెరపీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాము. ఇది ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ కూడా అడిగారనమాట. ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ స్టెమ్ సెల్ థెరపీ అని చెప్పి డైరెక్ట్ UPSC మెయిన్స్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ స్టెమ్ సెల్స్ దాని టైప్స్, అప్లికేషన్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకేనా. స్టెమ్ సెల్స్ అంటే ఏంటి అంటే వీటిని అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అని చెప్పి అంటాం. స్టెమ్ సెల్స్ ఆర్ కాల్డ్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్. సో వీటికి ఉన్న అబిలిటీ ఏంటి అని అంటే దే కెన్ డెవలప్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్స్ ఇన్ ద బాడీ. ఇప్పుడు మన బాడీలో ఏదైనా ఒక ఆర్గాన్
లేదంటే ఒక సెల్ ఏదైనా పాడైంది అని అంటే దెన్ ఈ స్టెమ్ సెల్స్ని యూజ్ చేసి దాన్ని మనం ప్రాపగేట్ చేస్తే ఆ పర్టికులర్ మనకి ఏదైతే కావాలో ఆ సెల్ కింద ఓకే ఆ స్పెషలైజ్డ్ సెల్ లాగా అది మనం వాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాం అనమాట. అది స్టెమ్ సెల్ థెరపీ అంటే. ఓకేనా. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏవేవి అనేది ఇంపార్టెంట్ మనకి. ఒకటి వచ్చేసి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. రెండోది వచ్చేసి అడల్ట్ స్టెమ్ సెల్స్. మూడోది వచ్చేసి ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ అని అంటాం, ఐపిఎస్సిస్ అంటాము, ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్. ఫోర్త్ వన్ వచ్చేసి పెరినాటల్ స్టెమ్ సెల్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్యాన్సర్ స్టెమ్ సెల్స్. ఇది దేనికి వాడతాము అనే దాన్ని బట్టి, దేని నుంచి తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్, ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్, పెరినాటల్ అండ్ క్యాన్సర్ స్టెమ్ సెల్స్. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటి అని అంటే ఇది ఎంబ్రియానిక్ స్టేజ్లో మనం సపరేట్ చేసే స్టెమ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంబ్రియానిక్ అంటాం. అడల్ట్ స్టెమ్ సెల్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పాం కదా బోన్ మ్యారో అని కానీ బ్లడ్ ఇట్లాంటి దాన్ని అడల్ట్ స్టెమ్ సెల్స్ అని అంటాం. ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటి అని అంటే స్కిన్ సెల్స్ ఉంటాయి కదా స్కిన్వి, సో వాటిని ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ అంటాం. ఓకే. పెరినాటల్ అది ఈ వర్డ్ వచ్చింది అంటే సంథింగ్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ అని కదా. అంటే ఇప్పుడు ఈ పెరినాటల్ స్టెమ్ సెల్స్ అనేది ఈ మధ్య మనం ఎక్కువగా వింటూ ఉంటాము. లైక్ ఏంటిది అని అంటే మనకి అంబులికల్ కార్డ్ అంటాం కదా, అంబులికల్ కార్డ్ అని మదర్ని బేబీని కనెక్ట్ చేసేది. సో ఈ అంబులికల్ కార్డ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెరినాటల్ స్టెమ్ సెల్ అనమాట. ఓకేనా. తర్వాత క్యాన్సర్ స్టెమ్ సెల్స్. క్యాన్సర్ స్టెమ్ సెల్స్ అనేది ఏం చేస్తుందంటే దే డ్రైవ్ ట్యూమర్ గ్రోత్ని డ్రైవ్ చేస్తుంది ఇది క్యాన్సర్ స్టెమ్ సెల్స్ అనేవి. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అనేవి మనకి ఉంటాయి. అయితే ఈ స్టెమ్ సెల్స్ ఎట్లా లైక్ ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది జరిగే స్టెప్స్ ఏ స్టెప్స్లో జరుగుతుంది స్టెమ్ సెల్ థెరపీ అంటాము. 1 సెకండ్. స్టెమ్ సెల్ థెరపీ దీంట్లో ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది స్టెమ్ సెల్ థెరపీలో సోర్స్ ఆఫ్ ద స్టెమ్ సెల్ని డిసైడ్ అవుతారు. ఓకే. ఫస్ట్ వన్ సోర్స్ ఆఫ్ ద స్టెమ్ సెల్, తర్వాత స్టెమ్ సెల్ కలెక్షన్. ఓకే. థర్డ్ స్టేజ్ వచ్చేసి ప్రిపరేషన్ అండ్ ఎక్స్పాన్షన్. థర్డ్ స్టేజ్ ప్రిపరేషన్ అండ్ ఎక్స్పాన్షన్. ఫోర్త్ వన్ వచ్చేసి డెలివరీ ఆఫ్ స్టెమ్ సెల్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్. ఓకే. సిక్స్త్ వన్ వచ్చేసి పారాక్రైన్ ఎఫెక్ట్స్. ఓకే. పారాక్రైన్ ఎఫెక్ట్స్ అంటాం సిక్స్త్ స్టేజ్. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి మానిటరింగ్. ఇవి 7 స్టెప్స్ స్టెమ్ సెల్ థెరపీలో ఫాలో అయ్యే స్టెప్స్ అనమాట. ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటి అంటే సోర్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అన్నాం కదా. సోర్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటి అని అంటే రకరకాల సోర్సెస్ నుంచి తీసుకోవచ్చు అని చెప్పాం మనం ఇందాక లైక్ ఇవి అన్నాం కదా టైప్స్ అంటే నథింగ్ బట్ సోర్సెస్ అని. అంటే ఎంబ్రియానిక్ టిష్యూని తీసుకుంటున్నామా, అడల్ట్ టిష్యూని తీసుకుంటున్నామా, లేదా ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ దాన్ని తీసుకుంటున్నామా అనే దాన్ని బట్టి అంటే మనం ఏ కండిషన్ని మనం ట్రీట్ చేయాలనుకుంటున్నామో అంటే మనకున్న ఇష్యూ ఏంటి అనే దాన్ని బట్టి మనకు కావాల్సిన సోర్స్ ఏంటి అన్నది డిసైడ్ అవుతాం కదా. సో అది ఫస్ట్ అసలు మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి స్టెమ్ సెల్ని అనే దాన్ని సోర్స్ ఆఫ్ ద స్టెమ్ సెల్ అని చెప్పి అంటాము. ఇది ఫస్ట్ స్టేజ్. ఓకేనా. సో మనం సోర్స్ డిసైడ్ అయిపోయాము. నెక్స్ట్ ఏం చేయాలి ఆ స్టెమ్ సెల్ని మనం కలెక్ట్ చేసుకోవాలి కదా. సో కలెక్షన్ అంటే ఇది కలెక్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మినిమల్లీ ఇన్వేజివ్ మెథడ్ అని చెప్పి లేదంటే లైపోసక్షన్ అని ఇట్లా వింటూ ఉంటాం కదా. అట్లా రకరకాల మెథడ్స్ అనేవి ఉంటాయన్నమాట. మినిమల్లీ ఇన్వేజివ్ మెథడ్ దాన్ని ఏమంటారంటే యాస్పిరేషన్ అని చెప్పి అంటారు. పర్టికులర్గా ఈ యాస్పిరేషన్ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మనం ఏమన్నాము ఏదన్నా బ్లడ్ సెల్ రిలేటెడ్ మ్యాలిగ్నెన్సీస్ ఉంటే ఏం చేయొచ్చు అని చెప్పి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కదా. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసము మనం తీసుకునే ఆ బోన్ మ్యారోని ఎక్కడి నుంచి ఒక సోర్స్ నుంచి తీసుకొని దాన్ని మనం లోపలికి పెడతాము అని అంటున్నాం కదా.
ఈ మెథడ్ని అంటే ఈ టైప్ ఆఫ్ దీన్ని ఏమంటారు అని అంటే ఆస్పిరేషన్ మెథడ్ అంటారు. ఓకేనా. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ని ఆస్పిరేషన్ అని చెప్పి అంటారనమాట. అదే ఇప్పుడు మనకి అడిపోజ్ టిష్యూ అంటాం కదా. అడిపోజ్ టిష్యూ అని ఒకటి ఉంటుంది కదా, ఫ్యాట్ స్టోర్ చేసుకునే టిష్యూ. సో ఈ అడిపోజ్ టిష్యూలో మనం ఏదైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటున్నాము అని అంటే దానికోసం ఫాలో అయ్యే పద్ధతిని లైపోసక్షన్ అంటారు. లైపోసెక్షన్ మామూలుగా ఈ వెయిట్ లాస్ దాంట్లో అట్లాంటప్పుడు ఈ పదం ఎక్కువగా వాడుతూ ఉంటారు చూడండి. ఎందుకంటే ఆ ఫ్యాట్ స్టెమ్ సెల్స్ని ట్రీట్ చేయడం కోసం యూజ్ చేసే పద్ధతి కాబట్టి దీన్ని లైపోసక్షన్ అని చెప్పి అంటారనమాట. సో అది ఫస్ట్ మనం సోర్స్ ఒకటి డిసైడ్ అయ్యాము. ఆ తర్వాత ఈ ఆస్పిరేషన్ ద్వారా అయితే బోన్ మ్యారోని, లైపోసక్షన్ ద్వారా అయితే అడిపోజ్ టిష్యూని ఇట్లా కలెక్షన్ అంటే వాటిని కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ప్రిపరేషన్ అండ్ ఎక్స్పాన్షన్. ఒకసారి కలెక్ట్ చేసుకున్న దాన్ని ల్యాబ్లో ప్రాసెస్ చేయాలన్నమాట. ఆ స్టెమ్ సెల్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి అని అంటే ఫస్ట్ దాన్ని ఐసోలేట్ చేయాలి, తర్వాత ప్యూరిఫై చేయాలి, ఆ తర్వాత దాన్ని కల్చరింగ్ అంటాం కదా. సో సెల్ కల్చరింగ్ అంటాం అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే దాని క్వాలిటీ పెరుగుతుంది. అంటే దాన్ని పనిచేసే లైక్ దాని క్వాలిటీ అనేది ఇంకా మనం ఎన్హాన్స్ చేయొచ్చు. సో దాన్ని ఏమంటామంటే ప్రిపరేషన్ అండ్ ఎక్స్పాన్షన్ స్టేజ్ అని చెప్పి అంటాం. ఆ తర్వాత డెలివరీ స్టేజ్ అంటే ఏంటి అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ద్వారా దాన్ని ఎవరికైతే ట్రీట్ చేస్తున్నామో వాళ్ళలోకి పంపించవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఇంజెక్షన్ అంటే లోపలికి డైరెక్ట్గా పంపించడం, లేదంటే ఇంట్రావీనస్ ఇన్ఫ్యూషన్ అంటాం చూడండి, ఐవీఎఫ్ అని ఇట్లా అంటామే, అట్లా ఇంట్రావీనస్ ఇన్ఫ్యూషన్ ద్వారా పంపించవచ్చు. లేదా సర్జికల్ ఇంప్లాంటేషన్, ఏదన్నా సర్జరీ చేసైనా కూడా లోపల ఇంప్లాంట్ చేయొచ్చు ఈ స్టెమ్ సెల్ని. అది డిపెండ్స్ అపాన్ ద లైక్ ఏ పార్ట్ని ట్రీట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి స్టెమ్ సెల్ డెలివరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. తర్వాత ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అని అంటే లోపలికి పంపించిన తర్వాత అవి డ్యామేజ్డ్ సెల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఏ పార్ట్లోకి అయితే పెడుతున్నామో మనము ఆ పార్ట్లో ఉన్న డ్యామేజ్డ్ సెల్స్ని రీప్లేస్ చేసి కొత్త సెల్స్ని పెట్టడం కదా, దాన్నే ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ అంటాం అనమాట. అది ఈ స్టేజ్లో జరుగుతుంది, 5th స్టేజ్లో. తర్వాత పారాక్రైన్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? పారాక్రైన్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే ఆ టిష్యూ ఇప్పుడు ఆ డ్యామేజ్డ్ సెల్ అంతా హీల్ అయిపోవడము, తర్వాత ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉంటుంది కదా దాన్ని తగ్గించడము, అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ పెరగడము, ఇదంతా జరుగుతుంది. అంటే మనం ఏదైతే ఇంటెండెడ్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ అన్నీ ఈ 6th స్టేజ్లో మనం చూడొచ్చు. ఓకేనా. తర్వాత మానిటరింగ్ అంటే ఏంటంటే లైక్ వాళ్ళ సేఫ్టీ కోసము, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి ఏమీ రాకుండా ఉండడం కోసం అని చెప్పి వాళ్ళని కొద్ది రోజులు క్లోజ్గా మానిటర్ చేసి తర్వాత కూడా ఫాలో అప్ చేస్తూ ఉంటారు స్టెమ్ సెల్ థెరపీ అండర్గాన్ అయిన వాళ్ళని. ఓకేనా. సో ఈ 7 స్టేజెస్ని స్టెమ్ సెల్ థెరపీ స్టేజెస్ అని చెప్పి అంటాము. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం వీటి అప్లికేషన్స్ ఏంటి అని అంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిలో వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి టిష్యూ రిపేర్ అండ్ రీజనరేషన్. అంటే ఏదైనా టిష్యూస్ బాడీలో ఉన్న టిష్యూస్ ఏవైనా రిపేర్ అయినా లేదంటే రీజనరేట్ చేయాల్సిన అవసరం ఉన్నా దెన్ స్టెమ్ సెల్ థెరపీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్ఎస్సిటి అని చెప్తాం. హెచ్ఎస్సిటి అంటే హిమెటోపాటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఇక్కడ మనకు వచ్చింది చూడండి, ఇక్కడ కూడా ఉంది చూడండి, హిమెటోపాటిక్ స్టెమ్ సెల్స్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటి అని అంటే హిమెటోపాటిక్, ఇక్కడ మనం హిమోగ్లోబిన్ అని అంటాం కదా, హిమ్ అంటే బ్లడ్ అని. సో హిమెటోపాటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అని అంటే బ్లడ్ డిసార్డర్స్ ఉంటాయి కదా. సో బ్లడ్ డిసార్డర్స్ కానీ లేదంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని ఈ మధ్య వింటూ ఉన్నాం. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, తర్వాత ల్యూకేమియా అని అంటాం కదా, బ్లడ్ క్యాన్సర్. ల్యూకేమియా అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ అయితే ఈ క్యాన్సర్ వస్తుంది. ల్యూకేమియా అని కానీ లేదంటే లింఫోమా, ఇట్లాంటి క్యాన్సర్స్ని, బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ని వీటిని ట్రీట్ చేయడానికి ఈ స్టెమ్ సెల్ థెరపీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా. హిమటోపాటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాము. ఇది సెకండ్ అప్లికేషన్. థర్డ్ వన్ వచ్చేసి అదే అగైన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి, మోకాళ్ళ నొప్పులు ఇలా వస్తూ ఉంటాయి చూడండి, ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాము. సో ఇట్లాంటి వాటిని ట్రీట్ చేయడానికి.
అండ్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని చేంజెస్ చేయాలి, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా అవ్వాలి అని అంటే కూడా స్టెమ్ సెల్ థెరపీని యూస్ చేస్తాం. తర్వాత న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది న్యూరలాజికల్ డిజార్డర్స్ని ట్రీట్ చేయడానికి. అంటే న్యూరలాజికల్ డిజార్డర్స్కి ఒక ఎగ్జాంపుల్ లాగా మనం చెప్పుకోవాలనుకుంటే అల్జీమర్స్ ఉంటుంది చూడండి, మెమరీ తగ్గిపోతుంది, అందరినీ మర్చిపోతూ ఉంటారు. సో ఇట్లా అల్జీమర్స్ లాంటి డిసీజెస్ని ట్రీట్ చేయాలన్నా కూడా ఆ పర్టికులర్ సెల్స్ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో వాటిని రీప్లేస్ చేస్తూ కొత్త వాటిని పెట్టడం, దాని ద్వారా కూడా తగ్గించవచ్చు. అండ్ తర్వాత ఐ డిసీజెస్ ఉంటాయి కదా, ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ డిసీజెస్, అంటే ఏజ్ వచ్చే కొద్దీ కళ్ళు కనపడకపోవడము సరిగ్గా అట్లాంటివి కానీ ఇట్లాంటివి అవుతుంటాయి కదా. సో ఐ రిలేటెడ్ డిసీజెస్ ఏవైనా ఉన్నా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ అన్నిటికన్నా ఎక్కువగా ఇబ్బంది పడేది ఏంటి అంటే డయాబెటీస్ తోటి చాలామంది సఫర్ అవుతుంటారు కదా, షుగర్. సో అంటే ఎందుకు ఇది ఇన్సులిన్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వలేకపోవడం వల్ల కదా. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయకపోయినా ఎక్కువగా చేసినా డయాబెటీస్ అనేది వస్తుంది. డయాబెటీస్ మెలిటస్, డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటాం కదా. సో ఇట్లాంటి వాటిని ట్రీట్ చేయాలన్నా కూడా స్టెమ్ సెల్ థెరపీని యూజ్ చేయొచ్చు. అండ్ కాస్మెటిక్ లేదా యాంటీ ఏజింగ్, ఏజ్ లైక్ పెరగకుండా ఎక్కువగా కనపడకుండా ఉండడానికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయి స్టెమ్ సెల్ థెరపీకి. అండ్ ఇవి మనకి ఇప్పటి వరకు తెలిసినవి, ఇంకా రీసెర్చ్లో ఉన్నవి చాలా అప్లికేషన్సే ఉన్నాయి. అండ్ దాంట్లో ఇక్కడ ఒకటి ఏం చెప్తున్నారంటే రీసెంట్గా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే దాన్ని చేయడం జరిగింది అని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. కానీ దాని వెనకాల ఇంత ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఉంది. ఓకే, సో ఈరోజు ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటి అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటింగ్ టు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీస్, జస్టిస్ వర్మ కమిటీ, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, కస్తూరి రంగన్ కమిటీ, రామస్వామి కమిటీ. సో ఏ కమిటీస్, ఎన్ఈపికి సంబంధించిన కమిటీస్ వీటిల్లో. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ కోడ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనం లాస్ట్ వీడియోలో ఒకటి డిఫెక్షన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది విత్ రెఫరెన్స్ టు యాంటీ డిఫెక్షన్ లా ఇన్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అనమాట. 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అక్కడ 1 అనే స్టేట్మెంట్ ఎందుకు తప్పు అని అంటే లా ఏమని చెప్తోంది, ఇట్ ఈస్ స్టేట్మెంట్ ఏమని ఉందంటే ద లా స్పెసిఫైస్ దట్ ఏ నామినేటెడ్ లెజిస్లేచర్ కెనాట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ వితిన్ 6 months ఆఫ్ బీయింగ్ అపాయింటెడ్ టు దట్ హౌస్ అని చెప్పి. ఓకేనా, వితిన్ 6 months అంటున్నారు. కానీ మనం చెప్పుకున్న దాని ప్రకారం యాంటీ డిఫెక్షన్ లా అనే దాని ప్రకారం ఏంటి అంటే నామినేటెడ్ పర్సన్కి 6 months టైం ఇస్తారు, ఆఫ్టర్ దట్ హీ కెనాట్ జాయిన్ కదా. సో ఇక్కడ స్టేట్మెంట్లో ఏమో వితిన్ 6 months అని ఉంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్ అనమాట. ఓన్లీ 2 ఒకటి మాత్రమే కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ టైమ్ ఫ్రేమ్ విత్ ఇన్ విచ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ డిసైడ్ ఆన్ ద డిఫెక్షన్ కేస్ అని ఉంది. అది కరెక్టే, ఎందుకంటే ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎట్లాంటి టైం లిమిట్ మెన్షన్ చేయలేదు. అంటే స్పీకర్ కానీ, లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్మన్ కానీ డిఫెక్షన్ కేసెస్ మీద డీల్ చేయడానికి వాళ్ళకి ఇంత టైం లోపలే ఖచ్చితంగా డెసిషన్ చెప్పాలి అని ఒక టైం ఫ్రేమ్ అయితే ఎక్కడ మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు. సో స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, వెరాజ్ స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్ బికాస్ వితిన్ 6 months అని ఉంది. అక్కడ ఆఫ్టర్ 6 months జంప్ అవ్వకూడదు అని ఉంది. అయితే అతను కూడా డిఫెక్టెడ్ అవుతాడు నామినేటెడ్ మెంబర్ అయితే అని చెప్పి ఉంది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్, స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ఓకేనా, సో అది లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ బి, 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈరోజు క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటని చెప్పి కామెంట్ చేయండి. సో ఇంకొక లాస్ట్ అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటున్నాము. ఇలా మనం క్లాసెస్ వినడం కన్నా కూడా మనం ఆన్సర్ రైటింగ్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు ఆన్సర్ రైటింగ్, బిగినర్స్ అయితే మీరు ఆన్సర్ రైటింగ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మనకి LTX క్లాసెస్ హైదరాబాద్ గాంధీనగర్ బ్రాంచ్లో రోజు అవుతుంది ఆఫ్టర్నూన్స్. సో ఇక్కడ మనము 3 క్వశ్చన్స్ని రాయిస్తామన్నమాట డైలీ. 2 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అండ్ 1 స్టాటిక్ క్వశ్చన్. దీనికి ఏంటంటే అప్రోచ్ చెప్పి క్వశ్చన్ ఇచ్చి మీ చేత ఆన్సర్ రైటింగ్ చేయించి ఫీడ్బ్యాక్ అండ్ మోడల్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఫీజు వచ్చేసి 15,000 రూపీస్. అండ్ ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కోర్స్.
Okay, so for more details regarding this, you can contact this number or else you can visit ltxclasses.com or మీరు డైరెక్ట్లీ హైదరాబాద్ బ్రాంచ్కే వచ్చి ఫ్యాకల్టీ తోటి డైరెక్ట్గా మీకున్న డౌట్స్ని డిస్కస్ చేసి యూ కెన్ జాయిన్ దిస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై.